తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ ఎదుట భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు పోలీసులు. జగన్ నివాసం పార్టీ ఆఫీస్ ముందు వరుస ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జగన్ నివాసానికి వెళ్లేటువంటి దారిలో సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. జగన్ నివాసం ఎదుట 3 రోజుల క్రితం 2 సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. మరోవైపు జగన్ ఇంటి ముందు ర్యాలీలు నిర్వహిస్తూ కొందరు యువకులు కవ్విస్తున్నారు. ఇక ఈ వరుస పరిణామాలతో భద్రతను సమీక్షించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ ఎదుట భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు పోలీసులు. జగన్ నివాసం అలాగే పార్టీ ఆఫీస్ ముందు కూడా వరుస ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జగన్ నివాసానికి వెళ్లేటువంటి దారిలో సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ తాడేపల్లి నుంచి లైవ్ లో అందిస్తారు. సురేష్, నల్లి వైసీపీ కేంద్ర కార్యాలయ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనల నేపథ్యంలో పోలీసు డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ఒకే రోజు 2 సార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణుల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. భద్రతా లోపాల కారణంగానే ఇట్లాంటి చర్యలు ఏర్పడ్డాయన్న కారణంతో ఇక్కడ ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం వైసీపీ సెంట్రల్ ఆఫీసు దగ్గర ఉన్న ఇక్కడ ఏదైతే మనం ఈ సీసీ కెమెరా చూస్తున్నాం, ప్రస్తుతం మన విజువల్లో చూస్తున్న సీసీ కెమెరాలను ఈరోజు ఈ పోలీసు సిబ్బంది ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం ఈ రహదారిలో గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ రహదారిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసిన పరిస్థితి. అయితే అధికారాన్ని కోల్పోయిన తరువాత ఈ రహదారిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా పూర్తిగా తొలగించిన నేపథ్యంలో అన్ని వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతిచ్చారు. ఏదైతే మనం ఇప్పుడు విజువల్లో చూస్తున్న ఈ రోడ్డులోనే అన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో గత కొద్ది రోజులుగా ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులు కూడా ఈ రహదారిలోకి వెళ్లటం, వైసీపీ కేంద్ర కార్యాలయ సమీపంలో కవ్వింపు చర్యలకు పాల్పడటం కూడా జరుగుతున్న పరిస్థితి. మరోవైపు 3 రోజుల క్రితం ఉదయం ఒకసారి, సాయంత్రం మరోసారి 2 సార్లు ఈ కార్యాలయం ఎదురు ఉన్న గ్రీనరీలో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఒకసారి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యం. అటు సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ట్రోల్స్ కూడా జరిగిన నేపథ్యంలో పోలీసులు కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అటు అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాలను కూడా పోలీసులు పరిశీలించారు. ఏదైతే ఈ వైసీపీ కార్యాలయంలో ఉన్న సీసీ ఫుటేజ్ని, ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం సీసీ ఫుటేజ్ని కూడా అందించాలని పోలీసులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి. మరోవైపు ఇక్కడ భద్రతా ఏర్పాట్లను రివ్యూ చేసేందుకు కూడా అధికారులు సిద్ధమైనట్లుగా కనిపిస్తా ఉంది. ఈ కార్యాలయ సమీపంలో ఇప్పుడు ప్రత్యేకంగా 2 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఈ రోడ్డు ఎంట్రన్స్ లో మరో 4 సీసీ కెమెరాలను, ఈ రోడ్డు శివారు మరో 2 సీసీ కెమెరాలు, మొత్తం ఈ రోడ్డుకు సంబంధించి 8 సీసీ కెమెరాలను ప్రస్తుతం పోలీసులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఈ సీసీ కెమెరాలను తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేస్తూ ఎప్పటికప్పుడు ఈ భద్రతను కూడా రివ్యూ చేయడంతో పాటు ఇక్కడ ఎటువంటి ఘటనలు జరిగినా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకునేలా అధికారులు సమాయత్తమైన పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఇట్లాంటి వరుస ఘటనలు చోటు చేసుకున్నాయో అటు భద్రతను కూడా సమీక్షించాలని మాత్రం వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. ఈ రహదారిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, సెక్యూరిటీని టైట్ చేయాలని మాత్రం ఆ వైసీపీ శ్రేణుల నుంచి కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. రైట్ సురేష్, థాంక్స్.